మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. ఈరోజు నేను మమ్మీ ముందుకు వచ్చేసాం ఒక హెయిర్ స్టైల్ వీడియోతో. ఈరోజు మమ్మీ నాకు లూజ్ హెయిర్ స్టైల్ వేస్తుంది. ఇది చాలా యూనిక్గా ఉండబోతుంది. మనకి లూజ్ హెయిర్ స్టైల్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంట్లో మమ్మీ ఈరోజు ఒకటి చూపిస్తుంది. సో అది ఎలా చేయాలి అనేది చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ అంతా చిక్కులు లేకుండా కోమ్ చేసేసానండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇట్లా ఫ్రంట్ హెయిర్ అయితే నేను కొంచెం తీసుకుంటున్నాను మిడిల్లో. సో ఇట్ సైడ్ కూడా నీట్గా ఇలా తీసుకున్నాక ఒకసారి కోమ్ చేసేసుకుని బ్యాండ్ పెట్టుకుంటాను. ఇట్లా సన్నగా ఉండే బ్యాండ్తో టై చేస్తున్నానండి. సో ఇట్లా బ్యాండ్ పెట్టుకున్నాక మిడిల్ చూసుకొని ఈ హెయిర్ని అయితే ఇట్లా రివర్స్ చేసుకోవాలండి. మిడిల్ నుంచి ఈ హెయిర్ అంతా కూడా సో ఇట్లా తీసిన తర్వాత ఒక్కసారి టైట్ చేసుకొని ఇక్కడ హెయిర్ని సెట్ చేసుకోవాలి. సో ఇట్లా బోత్ సైడ్ కూడా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా కొంచెం హెయిర్ బోత్ సైడ్ తీసుకుని మళ్ళీ బ్యాండ్తో టై చేస్తున్నాను. సో ఇట్లా టై చేసిన తర్వాత దీన్ని కూడా ఈ మిడిల్ ప్లేస్ నుంచి రివర్స్ చేసేస్తున్నాను. రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా టైట్ చేసి ఇక్కడ హెయిర్ అనేది సెట్ చేసుకోవాలండి బోత్ సైడ్ కూడా. ఇప్పుడు మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకుంటున్నాను. సో ఇలా బ్యాండ్తో టై చేసిన తర్వాత దీన్ని కూడా ఇట్లా రివర్స్ చేసేసి హెయిర్ అంతా ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ని అయితే దగ్గరికి జరిపేసి ఇక్కడ హెయిర్ని అయితే బోత్ సైడ్ సెట్ చేసుకోవాలండి. సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ని అయితే ఇలా పైకి పెడుతున్నానండి జస్ట్. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మిడిల్ హెయిర్ అంతా కొంచెం తీస్తున్నాను. బోత్ సైడ్ కూడా హెయిర్ అయితే లూజ్ హెయిర్ని ఇలాగే ఉంచుతానండి. ఓన్లీ మిడిల్ పార్ట్ తీస్తున్నాను అనమాట. సో ఇట్లా ఇదంతా ఒక్కసారి కోమ్ చేసుకుంటున్నాను. బోత్ సైడ్ కూడా ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని ఇట్లా ఈ హెయిర్ని అయితే ఒక బ్యాండ్తో టై చేస్తున్నానండి. సో ఇక్కడ బ్యాండ్తో టై చేసిన తర్వాత సో దీన్ని అయితే హాఫ్కి రివర్స్ చేస్తున్నానండి. సో ఇట్లా రివర్స్ చేసిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇట్లా టైట్ చేసుకొని ఇక్కడ హెయిర్ కొంచెం సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకొక బ్యాండ్తో టై చేస్తున్నానండి.
ఇదే హెయిర్ని కొంచెం గ్యాప్తో ఇలా టై చేస్తున్నాను. ఇట్లా టై చేసిన తర్వాత మళ్ళీ ఈ మిడిల్ చూసుకొని ఇదే హెయిర్ని రివర్స్ చేస్తున్నాను. సో ఇట్లా మొత్తం రివర్స్ చేసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ కొంచెం సెట్ చేసుకుంటున్నాను. ఈ హెయిర్ని కొంచెం టైట్ చేసుకుని ఇట్లా బ్రాడ్గా సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం గ్యాప్తో మళ్ళీ ఒక బ్యాండ్ అయితే టై చేస్తున్నానండి. కొంచెం గ్యాప్తో ఇంకొక బ్యాండ్తో అయితే టై చేస్తున్నానండి. సో టై చేసి ఇది కూడా రివర్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ హెయిర్ని కూడా కొంచెం టైట్ చేసి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో మళ్ళీ కోమ్ చేసుకుని మళ్ళీ కొంచెం డిస్టెన్స్తో ఇంకొక బ్యాండ్ పెట్టుకుంటాను. మళ్ళీ మిడిల్ నుంచి అయితే రివర్స్ చేసుకుంటున్నానండి. సేమ్ మనం ఎంత లెంత్ హెయిర్ ఉందో దాన్ని బట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం టైట్ చేసుకుని దీన్ని కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది మనకి ఇట్లా. సో మళ్ళీ బ్యాండ్ పెట్టుకుంటున్నాను నేను. మా పాపదైతే కొంచెం లాంగ్ లెంత్ అండి హెయిర్ అనేది. సో అందుకని మళ్ళీ ఒక బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇట్లా మళ్ళీ రివర్స్ చేసేసుకుని మళ్ళీ ఈ హెయిర్ అంతా సెట్ చేసుకుంటున్నానండి. సో ఇట్లా మనం క్రింది వరకు కావాలంటే ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా అన్నమాట. మనకి లెంత్ని బట్టి ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఈ కొంచెమే ఉంటుంది హెయిర్. ఇంకొకసారి పెట్టుకుంటున్నాను. సో చివరి కూడా ఇట్లా పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి మనకి కింద వరకు అయితే వేసేసాము. నెక్స్ట్ మనం ఫస్ట్ వచ్చేసి ఇట్లా పైన హెయిర్ అనేది ఉంచేసాం కదా. సో దీన్ని చూడండి, నేను జస్ట్ ఇట్లా మనం నార్మల్ ప్లేట్ వేసినట్టు అల్లుతున్నాను అంతే. జస్ట్ సో ఇట్లా ప్లేట్ లాగా వేసేస్తున్నాను. సో ఇలా నార్మల్గా జడలాగా అయితే వేసేస్తున్నానండి. చివరి వరకు వేసాను. సో ఇప్పుడు వేసిన తర్వాత చూడండి, మనం ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసుకుంటూ డెకరేషన్ కోసం ఏవైనా థింగ్స్ పెట్టుకోవచ్చండి. ఫ్రెంచ్ ప్లేట్కి పెట్టే కానీ ఏవైనా సరే మీకు దగ్గరగా చూపిస్తాను. సో ఈ అల్లిన దాన్ని దీనికి మిడిల్ ప్లేస్ చేసుకుంటూ ఇలా నేను పిన్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ పిన్ పెట్టేటప్పుడు నేను బ్యాక్ సైడ్ ఉన్న బ్యాండ్కి అంటే ఈ హెయిర్ బ్యాండ్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా పెడితే మనకి టైట్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా సో ఇక్కడ లాస్ట్ అల్లింది ఉంది కదండి, ఈ పైంది, ఇది కూడా నేను ఈ బ్యాండ్కి అయితే పెట్టేస్తున్నాను. కలిపి ఇక్కడ బ్యాండ్కి కలిపి పెట్టేస్తున్నాను. సో ఇక్కడ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత ఈ హెయిర్ని అంతా కూడా నేను లోపలికి ఇట్లా ఫోల్డ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ మా పాపది స్ట్రైట్ హెయిర్, దట్టు చాలా అంటే థిన్గా అనిపిస్తుంది. సో అది కవర్ చేయడానికి నేనైతే ఇట్లా లోపలికి అయితే పెట్టేస్తున్నాను. లేదు అనుకుంటే మనం కొంచెం అంటే లైట్ కర్లీ హెయిర్ వాళ్ళకైతే ఇట్లా వదిలేసినా బాగానే ఉంటుంది. సో నేనైతే ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను.
సో ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నానండి నేను. ఇక్కడ ఒక మళ్ళీ ఇలాంటిది ఫ్లవర్ డెకరేషన్ ఇక్కడ కూడా పెట్టేస్తాను లాస్ట్ ఎడ్జ్లో కూడా. సో ఇక్కడ పైన కూడా నేను ఈ ఫ్లవర్స్ని అయితే డెకరేషన్గా పెట్టేసుకుంటున్నాను. సో మనకి హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ మనం ఈ వదిలేసిన ఈ లూజ్ హెయిర్ని ఒక్కసారి ఇది జడ పైకి అనుకుని నీట్గా కోమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కోమ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా కోమ్ చేసేసుకున్నానండి. మీకు ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను. హెయిర్ స్టైల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. సో ఇలా వస్తుందన్నమాట మనకి ఓవరాల్గా. మధ్యలో కూడా చక్కగా ఆ జడ అల్లిక అనేది అందంగా వస్తుంది. దట్టు చాలా చాలా బాగుంటుందండి. చెప్పాలంటే సింపుల్గా కూడా వేసేయచ్చు, కొంచెం డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది. మీకు సైడ్ ఫ్రంట్ లుక్ కూడా చూపిస్తాను నేను. సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రంట్ లుక్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. లెఫ్ట్ సో మొత్తం లెంత్ అయితే ఈ విధంగా వస్తుందండి. మా పాపదైతే లాంగ్ లెంత్ కాబట్టి కొంచెం ఇలా మీకు దగ్గరగా క్లారిటీగా కనిపించట్లేదు, అందుకే ఒకసారి దగ్గరగా చూపించి మళ్ళీ లాంగ్ డిస్టెన్స్లో చూపిస్తున్నాను. సో ఇలా అన్నమాట హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. సో చూసారు కదా మమ్మీ హెయిర్ స్టైల్ ఎలా వేసిందో. నాకైతే బాగా నచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా సూట్ అవుతుంది అన్నట్టు. ఈ డ్రెస్ వచ్చేసి మమ్మీ కుట్టిందనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ స్ట్రైప్స్ డిజైన్ కానీ చాలా బాగుంది. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ లుక్ వచ్చేసి మనకి నార్మల్గానే ఉంటుంది. అండ్ మనకి బెల్ట్ స్టైల్లో కుట్టిందనమాట. దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మన వెడ్త్ తగ్గట్టు. సో ఎలా కావాలంటే అలా టైట్లుగా పట్టుకోవచ్చు అనమాట. అండ్ మమ్మీ చేసిన జ్యువెలరీ ఇదిగోండి, ఇలా చైన్ అండ్ బుట్టలు చాలా అమేజింగ్ ఉంది. ఇదైతే క్విల్లింగ్, ఇది వచ్చేసి నార్మల్ మనకి క్రిస్టల్ బీడ్స్ చైన్ అనమాట. చాలా సూపర్గా ఉంది. ఇవన్నీ మమ్మీ చేసినవే. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, మీరు ట్రై చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. అదేవిధంగా దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీరు వీడియో వెంటనే వాచ్ చేయగలుగుతారు. కింద కామెంట్ సెక్షన్లో ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.